మెదక్ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ మహిళా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, రాగి అశోక్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత శాసన మండలి సభ్యులు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మహిళలను జాగృతం చేసి మహిళలందరూ కూడా ఉద్యమంలో పాల్గొనే విధంగా వారందరినీ కూడా ఉద్యమంలోకి తీసుకొచ్చి తెలంగాణ సాధించడంలో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తామన్నటువంటి విధానంలో పనిచేసి తెలంగాణ రావడానికి కారకులైనటువంటి కల్వకుంట్ల కవిత గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా గౌరవ శాసనసభ్యురాలు పద్మాదేవి గారి ఆదేశాలతో, వారి నాయకత్వంలో, వారి క్యాంప్ ఆఫీస్లో వారి జన్మదిన సంబరాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే నేను, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, బట్టి జగపతి గారు, ఇతర నా సహచార మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, మా నాయకులు, పార్టీ నాయకులు, మహిళా సోదరిమణులు, మహిళా కోఆప్షన్ సభ్యులు, మరి అందరూ కూడా ఎంతోమంది స్త్రీలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా వారు ఆ రోజుల్లో ఎలాంటి స్వలాపేక్ష లేకుండా తెలంగాణ సాధన లక్ష్యంగా పనిచేసి మరి ఈరోజు అందరి నోళ్లలో బతుకమ్మ అంటే కవితమ్మ గుర్తుకొస్తారు. ఆ విధంగా వారు పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఆ వ్యక్తి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడం, బాల సదన్లో అక్కడ ఉన్న అనాథ శరణాలయంలో పళ్ళ పంపిణీ కార్యక్రమం, ఇతర కార్యక్రమాలు ఈరోజు పెట్టుకోవడం జరిగింది. మరి మేమంతా కూడా భగవంతుడు వారికి ఆరోగ్యాలు ఇవ్వాలని, వారు ఇంకా చాలా కాలం ప్రజాసేవలో ఉండి ఇంకా ఉన్నతమైన పదవులు వారు సాధించేది భగవంతుడు వారికి ఆశీర్వదించాలని కోరుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. జై బీఆర్ఎస్, జై తెలంగాణ.